ఇలా బ్రేక్ ని చూస్తున్నాం. తొలి బహిరంగ సభలోనే విజయ్ పవర్ఫుల్ స్పీచ్ నిచ్చారు. తమిళనాడు విల్లుపురంలో తమిళిగా వెట్రి కలిగం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు లక్షలాది పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. రాజకీయాల్లో మార్పు రాకూడదా అని పార్టీలను విజయ్ ప్రశ్నించారు. తమిళనాడు రాజకీయాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇక సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం కఠినమని, తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదని విజయ్ స్పష్టం చేశారు. ఈ సభలో పార్టీ సిద్ధాంతాలతో పాటు వివిధ అంశాలపై కూడా విజయ్ మాట్లాడారు. ఈ సభకు వేలాది మంది అభిమానులు కార్యకర్తలు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా చెన్నై ప్రతినిధి విష్ణు లైవ్ ద్వారా అందిస్తారు. విష్ణు, చెప్పండి. నమస్తే. ఈరోజు విలుపురం డిస్ట్రిక్ట్ విక్రవాండి పక్కన ఉన్న వి సాలయలో జరిగిన యాక్టర్ విజయ్ ఒక మొట్టమొదటి పొలిటికల్ మానాడు. దాదాపు ఒక 6 లక్షల మంది పాల్గొన్నారు. అందులో తను హీ వాజ్ వెరీ క్లియర్గా చెప్పాడు. హీఈస్ అగేన్స్ట్ ఇండైరెక్ట్ గా చెప్పాడు. హీఈస్ అగేన్స్ట్ బీజేపీ అండ్ హీఈస్ ఆల్సో అగేన్స్ట్ ది రూలింగ్ డిఎంకే. అందులో తనకి ఈ ద్రావిడన్ గురించి అతను చెప్పినా కూడా ఈజ్ అగేన్స్ట్ ద్రావిడన్ మోడల్ యాక్చువల్గా. దాంతోపాటు ఇతను ఎంజిఆర్ గురించిను ఎన్టీఆర్ గురించి మెన్షన్ చేశాడు. ఎందుకంటే వీళ్ళు సినీ రంగం నుంచి వచ్చినా కూడా ఇంకాను పొలిటికల్ పీపుల్ హృదయంలో ఇంకా ఉన్నారు. సో నేను అలాగానే ఉండాలని నాకు ఆశించాలని అన్నారు. బేసికల్ గా దేర్ వాస్ అ ఫుల్ ట్రాఫిక్ అండ్ దేర్ వాస్ అ బ్లాక్ ఇన్ ద హైవే, చెన్నై తిరుచి హైవేలో. సో ఇది అతని పొలిటికల్ అజెండా అనేది ఏమంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అ కాపీ ఆఫ్ డిఎంకే అజెండా. కానీ హీ వాజ్ ఆల్సో ఓపెన్ టు అలయన్స్ గురించి. అలయన్స్ లో అతనికి ఒక స్థానం కూడా ఇస్తానని అంటున్నారు. ఇఫ్ అలయన్స్ విన్ అయిందంటే హీ విల్ డెఫినెట్లీ విన్ ఇన్ సింగిల్ మెజారిటీ. కానీ పొలిటికల్ గా అలయన్స్ ఉంటే వాళ్ళకి క్యాబినెట్ లోనూ స్థానం ఇస్తాననేట్లాగా అన్నాడు. సో ఇది జరిగింది అక్కడ విలుపురంలో. ఒక 750 అతని స్పీచ్ దాదాపు ఒక 50 మినిట్స్ జరిగింది. 50 మినిట్స్. 50 మినిట్స్ లో హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీ గేవ్ ఎ టఫ్ పొలిటికల్ స్పీచ్. అతను మెయిన్ గా లోకల్ గా ఉన్న లీడర్స్ నే అతను ఈ పొలిటికల్ అజెండాలో తీసుకుని వచ్చినాడు, పొలిటికల్ ఫాలోవర్స్ గా తీసుకుని వచ్చినాడు. నేషనల్ లెవెల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్ప వేరే ఎవరు he didn't mention anything about others like గాంధీ లేదంటే ఎవరైనా. he didn't mention డైరెక్ట్ గా ఏ ఒక పొలిటికల్ లీడరు ఏ ఒక పొలిటికల్ పార్టీ గురించి అతను మాట్లాడలేదు. ఇది జరిగింది. రైట్ విష్ణు, ரொம்ப நல்லா இருக்க స్పీచ్ దా. అయితే అసలు దళిత అంటే తమిళనాడులో దళిత వ్యక్తి ఈ రకంగా పార్టీలోకి రాణించడం, ఒక పార్టీని క్రియేట్ చేయడం, ఈ రకంగా దట్టు స్పీచ్ ఒక పవర్ఫుల్ స్పీచ్, బీజేపీని వ్యతిరేకమని అటున్న డిఎంకేని కూడా వ్యతిరేకమని ఒక రకమైన పవర్ఫుల్ స్పీచ్. అసలు టోటల్ ఓవరాల్గా ఒక దళిత వ్యక్తి ఈ రకంగా రాజకీయాల్లోకి రాణించడం అనేది ఇప్పట్లో సాధ్యమేనా? అసలు ఏ విధంగా చూడాలి? ఇతని ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫిలిం ఫ్యాన్స్ బేసికల్ గా బేస్ అని అనిపిస్తుంది. కానీ దీన్ని దాటి యంగ్ ఓటర్స్, కొన్ని విమెన్ ఓటర్స్ వీళ్ళంతా సపోర్ట్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ he will be giving a tough fight for the ruling DMK. 2026లో అంటే నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆపై నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరగబోతాయి. సో అంటే ఏ విధంగా వీళ్ళిద్దరి మధ్య డిఎంకేకి అటే విధంగా అన్న డిఎంకేకి ఇప్పుడు వచ్చిన ఎంటర్ అయిన ఇప్పుడున్న ఈ యొక్క కొత్తగా పెట్టిన విజయ్ పార్టీకి ఏ విధంగా ఫైట్ ఉండబోతుంది? ఫైట్ అనేది అదే నేను అన్నట్లుగా ఇతర పార్టీలు ఆఫ్టర్ అబ్సెన్స్ ఆఫ్ డాక్టర్ జయలలిత ఎక్స్ చీఫ్ మినిస్టర్, కొన్ని ఏడీఎంకే పార్టీ మెంబర్స్ ఇంకా దే ఆర్ నాట్ వెరీ షూర్ అబౌట్ వెదర్ టు ఓట్
అగైన్ విత్ ఏడిఎంకే ఆ క్యాండిడేట్స్ తర్వాత ఓటర్స్ అంతా విజయ్కి రావచ్చు, ఛాన్సెస్ అదే. దాని తప్ప వీళ్ళు ఎవరికి ఓటు వేస్తారని వాళ్ళకి ఒక డైలమాలో ఉన్న వాళ్ళందరూ ఈ టీవీకే అనే పార్టీకి, విజయ్ పార్టీకి ఓటేసేదానికి ఛాన్సెస్ హెవీగా ఉంది. అలా చూస్తే ఈ మైట్ బి అ టఫ్ ఫైట్, గివ్ అ టఫ్ ఫైట్ టు రూలింగ్ డిఎంకే. యా రైట్ విష్ణు. అయితే ఎక్కువగా దళితుల్ని అక్కడ తమిళనాడులో ఎక్కువగా అరుంధతీలు అని పిలుస్తారు. ఈ దళిత్ ఓట్లకు దానికే అని ఇక్కడ బీసీకే అని ఉంది, విడుదల చరిత్ర పార్టీ అని ఉంది. దానిలో ప్రెసిడెంట్ తొలి తిరుమావళవన్ అతను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాడు ఈ నీడ్ క్యాబినెట్ షేర్ అని అంటూనే ఉన్నాడు. కానీ డిఎంకే దాని గురించి ఏం అంతగా పట్టించుకోలేదు. నౌ ఇన్ విజయ్ స్పీచ్ he was very clear to give a share in cabinet. So he is trying to drag the a Dalit party, a leading Dalit party like Vidudala Chiritegal to his alliance. So ikkada koncham alliance change ayyedaniki ekko chance undi, but it only depends upon the Tol Tirumavalan's decision. రైట్ విష్ణు. అయితే ఇప్పుడిప్పుడే బీజేపీ అక్కడ బలపడటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే అటు స్టాలిన్ వ్యాఖ్యలు కానీ, ఇటు పక్క బీజేపీ సనాతన, అదేవిధంగా ఇంకా మిగిలిన అన్ని ధర్మాలు కూడా ఇటు బీజేపీకి, అటు ఉన్న స్టాలిన్ పార్టీకి కొంత వివక్షత అనేది మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సో అంటే ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టడం వల్ల అటు బీజేపీకి ఏ విధంగా, ఇప్పుడు కేంద్రంలో ఉన్న అధికార బీజేపీకి ఎలా ఉండబోతుంది, వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందా, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి పోరు ఉండబోతుంది, అసలు బీజేపీకి ఇప్పుడిప్పుడే తమిళనాడులో ఎక్కువగా స్థిరపడబోతుంది. సో అంటే ఏ విధంగా ఉండబోతుంది, విజయ్ పార్టీ వల్ల ప్రభావం బీజేపీకి ఎలాంటి ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి? ఇతను స్పీచ్ ప్రకారం చూస్తే హీస్ టోటలీ అగేన్స్ట్ బీజేపీ అండ్ దేర్ అజెండా. అండ్ బీజేపీ వాళ్ళకు అగేన్స్ట్ గా ఉండే ద్రావిడన్ పార్టీస్ లీడర్ అనే పెరియార్ అనే ఈవే రామస్వామిని ఆయన కట్అవుట్ పెట్టిన వల్ల ఈస్ డెడ్లీ అగేన్స్ట్ బీజేపీ. సో అండ్ హీ హ్యాడ్ ఆల్సో మెన్షన్డ్ అబౌట్ దిస్ వర్ణాశ్రమ అండ్ ఆల్. అండ్ అతను వర్ణాశ్రమానికి అగేన్స్ట్ అనే చెప్తున్నాడు విజయ్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఓటర్స్ యొక్క థాట్స్ గురించే, వెదర్ టు ఓట్ ఫర్ సనాతన ధర్మం ఆదరించే బీజేపీనా, లేదంటే వర్ణాశ్రమం అగేన్స్ట్ గా ఉండే విజయ్ పార్టీకి అయినా. అది స్పష్టంగా చెప్పను కాదు అది, బట్ ఇట్ విల్ బి అ టఫ్ ఫైట్. అండ్ బీజేపీ ఇస్ నాట్ ఇన్ ద సీన్ బిట్వీన్ డిఎంకే అండ్ విజయ్. రైట్ విష్ణు. అయితే ముఖ్యంగా అక్కడ దళితుల్ని ఎక్కువగా అరుంధతీయులు అని పిలవడం అయితే తమిళనాడులో జరుగుతూ ఉంది. సో అంటే ఇక్కడ అరుంధతీయులు విజయ్కి సపోర్ట్గా ఉన్నారా, ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న స్టాలిన్ పార్టీకి ఉన్నారా, లేదంటే జయలలిత పార్టీకి ఉన్నారా? ముఖ్యంగా ఈ అరుంధతీయులు విజయ్ యొక్క సామాజిక వర్గం చెందిన అరుంధతీయులు అసలు ఎవరికి సపోర్ట్గా ఉన్నారు? కొత్తగా వచ్చే రజనీకాంత్ పార్టీకి సపోర్ట్గా ఉండబోతారా? రజనీకాంత్ కొత్తగా పార్టీ స్టార్ట్ చేయడు, అది మాత్రం హీఈస్ వెరీ క్లియర్ ఆన్ ఇట్. బట్ పాయింట్ ఏంటంటే అరుంధతి ఇంతవరకు వాళ్ళ క్యాల్కులేషన్ ప్రకారం చూస్తే దే ఆర్ సపోర్టింగ్ ఏఐఏడిఎంకే, ఎడప్పాడి పార్టీ. సో అప్పుడు ఉన్నప్పుడు హీఈస్ ట్రైంగ్ టు డిఎంకే ట్రైంగ్ టు పుల్ అరుంధతి ఓట్. అందుకనే ఇన్నర్ రిజర్వేషన్ తీసుకున్నారు, ఎస్సీ దీనిలో ఇన్నర్ రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఇచ్చినారు అరుంధతి వాళ్ళకి. కానీ ఇప్పుడు ఈ విజయ్ కంప్లీట్లీ స్టాండ్స్ బై హిస్ ఫిలిం సపోర్ట్ ఓన్లీ. సో ఇంకా పైగా తను ఒక్కొక్క సమస్య గురించి ఏం మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడబోతున్నాడో అనేది గురించి దాన్ని బట్టే ఇంకా అతను స్టాండ్ బిల్డప్ అవుతుంది, స్టాండ్ పాపులారిటీని బిల్డప్ అవుతుంది. ప్రస్తుతం వరకు యంగ్ ఓటర్స్ ఒక పర్సంటేజ్ ఆఫ్ విమెన్ ఓటర్స్ ఆర్ సపోర్టింగ్ విజయ్ పార్టీ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే ఈ మానాడులోనే విమెన్ క్యాండిడేట్స్ హెవీగా వచ్చినారు. రైట్ విష్ణు.
రైట్ విష్ణు, అయితే ప్రముఖంగా యొక్క సినీ రంగం నుంచి వచ్చాను, సినీ రంగంకి అటు రాజకీయ రంగానికి చాలా పొంతుతుంది, బట్ రాజకీయ రంగమే కఠినమైందంటూ కూడా విజయ్ ముక్కుసూటిగా చెప్పేశారు. అటు ఏఎన్ఆర్ని, అదేవిధంగా అటున్న స్టాలిన్ వాళ్ళ అధిపతిని, అదేవిధంగా ఇటు పక్కన్న రామారావుని మొత్తాన్ని కూడా సినీ రంగాన్ని ప్రత్యేకంగా వివరిస్తూ కూడా విజయ్ ఈ యొక్క 15 నిమిషాల స్పీచ్లో అయితే వివరంగా చెప్పారు. సో అంటే ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీ ఇటు విజయ్కి ఏమన్నా సపోర్ట్ ఉండబోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఈరోజు ఒక ఈవెంట్ లో జరిగినప్పుడు శివాజీ గణేశన్ కొడుకైన శివాజీ గణేశన్ సన్ అయిన యాక్టర్ ప్రభు ఫుల్ సపోర్ట్ ఇచ్చినాడు. దాని తర్వాత ది అదర్ యాక్టర్స్ నాట్ ఎగ్జాక్ట్లీ సపోర్టెడ్, బట్ దే విష్డ్ హిమ్ ఫర్ అ న్యూ వెంచర్. అంతే జరిగింది. కానీ ఇంకా హి హస్ గివెన్ అన్ ఓపెన్ కాల్ టు ఫర్ the other party members and other political people to support him. So దానివల్ల మనం ఇంకా చూడాలా నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అనేది, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, పొలిటికల్ గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా రాబోయే రోజుల్లో తెలియవచ్చు. థ్యాంక్ యూ విష్ణు ఫర్ ది క్లియర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. தமிழ்நாட்டு மண், பெரியார், அண்ணா, பெருந்தலைவர் காமராஜர், வேலு நாச்சியார், அஞ்சலை அம்மா எல்லாம் பிறந்த மண். இங்க இந்து முஸ்லிம் கிறிஸ்தவர்கள் எல்லாம் அவங்கவுங்க வழிபாட்டு தலங்களையும் வாழ்க்கை முறையிலையும் மட்டும்தான் இருக்கும். ஆனா ஒட்டுமொத்தமா தமிழ்நாடுன்னு வந்துட்டா, ஒற்றுமையை காட்டணும்னு வந்துட்டா ரொம்ப கஷ்டம் ப்ரோ, ரொம்ப கஷ்டம் ப்ரோ. அதே மாதிரி இப்போ ரீசெண்டாக கொஞ்சம் நாளைக்கு முன்னாடி பார்த்துருப்பீங்க நம்ம தமிழ்நாட்டில் என்ன நடந்துச்சுன்னு. இங்கே சாதி இருக்கும், ஆனால் சைலண்டாக மட்டும்தான் இருக்கும். சமூக நீதிக்கான அளவுகோலா மட்டுமே தான் அது இருக்கும். அதை வச்சு நம்ம மண்ணை வேற மாதிரி மாற்றணும்னு யார் என்ன ட்ரை பண்ணாலும் அது நம்ம மக்களே அனுமதிக்க மாட்டாங்க. ஏன்னா இந்த மண்ணில் அது பொலிட்டிக்கல் அப்ரூவ் ஆன ஒரு தியரி அண்ட் கான்செப்ட். சரிப்பா, உன்னோட எதிரிகள் யாருன்னு சொல்லிட்டா மட்டும் போதுமா? அதுதான் உன்னோட அரசியலான்னு கேட்டா இல்ல. மகத்தான அரசியல்னா அது மக்களுக்கான அரசியல் தான். மக்களோட மக்களா, அவங்கள ஒருத்தனா, அவங்களுக்கான ஒருத்தனா, எப்பவும் மாறவே மாறாத அந்த குணத்தோட மனசோட களத்துல நிக்கிறது தான் எங்களோட நிரந்தர அரசியல் பாதை. எக்ஸாம் எழுதின உடனே ரிசல்ட்